ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు ధ్యానం చేద్దాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. చాలండి. ఇక్కడ అపోస్తులుడు అయిన యోహాను గారు రాస్తున్నటువంటి మొదటి పత్రికలో అపోస్తులుడు యోహాను గారు చెప్తున్న మాట, మానవ జీవితంలో 4 దశలు ఉంటాయి. ఎన్ని దశలు? మానవుని జీవితంలో 4 దశలు ఉంటాయి. మొదటిది బాల్య దశ. అందరూ చెప్పండి, బాల్య దశ. రెండవది యవ్వన దశ. మూడవది మధ్య వయసు. నాలుగవది వృద్ధాప్యం. ఏంటండి? వృద్ధాప్యం. ఇవి మానవుని జీవితంలో ఉండే 4 దశలు. మానవుని జీవితంలో ఉండే 4 దశలు. ఇక్కడ అపోస్తలుడు యోహాను గారు చెప్తున్న మాటలు ఏమిటంటే, ఈ 2 వచనాలను మనం చదువుకుంటే చిన్నపిల్లలకి రాశాడు, యవనస్తులకు రాశాడు, తండ్రులకు రాశాడు. మీరు ఇంకా బైబిల్ ధ్యానం చేస్తే యోహాను శుభవార్త 21వ అధ్యాయంలో వృద్ధుల గురించి రాశాడు. ఆమేన్. ఎవరి గురించి రాశాడు అంటే, అపోస్తలుడైన యోహాను గారు మానవ జీవితంలో ఉన్న 4 దశలకు సరిపడా వాక్యాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో 4 దశలుగా ఆయన డివైడ్ చేసి ఆయన ఉత్తరం రాసిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. 4 దశలు చేశాడు మానవ జీవితాన్ని. ఒకటి బాల్య దశ, రెండోది యవ్వన దశ, మూడోది మధ్య వయసు అంటే తండ్రుల దశ, నాలుగవది వృద్ధాప్యం. ఏంటండి? వృద్ధాప్యం. యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రొమ్మును ఆనుకొని ఆయన గుండె చప్పుడు విన్నవాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన యొక్క గుణశీలతను గురించి, ఆయన యొక్క శక్తి ప్రభావాలను గురించి యోహాను గారు తన లేఖనాల్లో తేటగా పొందుపరిచాడు. ఎందుకంటే అపోస్తలుల వరుసలో మొదటి బెంచి అయింది. ఏ బెంచి? అపోస్తలుల వరుసలో మొదటి బెంచిలో ఆయన కూర్చునేవాడు. ఈ యోహాను గారు ఎవరో తెలుసా? యేసయ్య గుండె చప్పుడు విన్నవాడు. ఆయన రొమ్మును ఆనుకొని ఆయన గుండె చప్పుడును విన్నవాడు. ఆయన రాస్తూ ఉన్నాడు ఈ పత్రిక. ఆయన రాస్తున్నటువంటి ఈ పత్రికలో
మనం నేర్చుకోవలసిన 4 దశలు ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో 4 దశలు యోహాను గారు రాశారు. ఏంటి ఆ 4 దశలు అంటే, ఇక్కడ అంటాడు, చిన్నపిల్లలారా. ఏమంటాడని అంటే మొదటి దశ ఏంటి? చిన్నపిల్లలు, బాల్య దశ. ఏ దశ? బాల్య దశ. ఈ రోజున క్రైస్తవ జీవితంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటయ్యా అంటే, మనం ఏ దశలో ఉన్నామో మనము గుర్తించాలి. ఆమేన్. క్రైస్తవులుగా చలామణి అవుతున్న మన జీవితంలో ఏ దశలో మనం భక్తి చేస్తున్నాం, ఏ దశలో మనం ఉన్నాము అనేది గుర్తించాలి. ఇక్కడ చిన్నపిల్లలారా, మీ పాపములు, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయిచున్నాను. ఏమంటాడండి? మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ బాల్య దశలో ఉన్నవారు ఎలా ఉంటారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి వారి పాపములు ఆయన రక్తములో కడుక్కుని శుద్ధి చేయబడి వారి పాపములు క్షమించబడిన వారుగా, రక్షణ పొందిన వారుగా ఉంటారు. ఆమేన్. రక్షణ పొందిన వారుగా ఉంటారు. చిన్నపిల్లలు ఏం చేస్తారో తెలుసా? మొదటి వచనాన్ని చూద్దాం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటగే ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆమేన్. ఈ రోజున చిన్నపిల్లలు ఏం చేస్తారయ్య అంటే, మరలా వారు పాపం చేసేవారుగా ఉంటారు. చిన్నపిల్లల్ని మనము స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేసి వారిని వదిలేస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మరలా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వారు స్నానం చేశారన్న ఆలోచన మరిచిపోయి, ప్రశస్తమైన వస్త్రాలు ధరించామన్న ఆలోచన మరిచిపోయి వారు ఏం చేస్తారో తెలుసా? వారు ఈ లోక మాలిన్యాన్ని అంటించుకునేవారుగా ఉంటారా? మీరు చూడండి, చిన్నపిల్లల్ని వదిలేయంగానే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? బురదలోకి వెళ్ళిపోతారు. ఎక్కడికి? బురదలోకి వెళ్ళిపోతారా? వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? వారికి ఇది బురద, ఇది ఇక్కడికి మనం వెళ్ళకూడదు అన్నటువంటి ఆలోచన ఉండదు. చాలామంది ఆధ్యాత్మిక జీవితాలు కూడా ఎలా ఉన్నారంటే, రక్షణ పొందారు అన్న పేరు మాత్రం ఉంది, కానీ ఏం చేస్తున్నారు తెలుసా? మరలా ఈ లోకం అనే మాలిన్యాన్ని అంటించుకునేవారుగా ఉంటున్నారు. ఏమంటించుకుంటున్నారు? ఈ లోక మాలిన్యాన్ని, మరలా విడిచి వచ్చిన పాపాన్ని, విడిచి వచ్చిన బురదను మరలా వారు అంటించుకునేవారుగా ఉంటున్నారు. ఈ రోజున చూడండి, రక్షణ పొందిన నీవు, బాప్తిస్మం తీసుకున్న నీవు, క్రీస్తు రక్తంతో కడగబడిన నీవు, నీ పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన నీవు మరలా ఏం చేస్తున్నావు తెలుసా? విడిచిన మాలిన్యాన్ని అంటించుకునేవాడుగా ఉంటున్నావు. పాపము వైపు తిరిగి, లోకము వైపు తిరిగి, లోక ఆచారాల వైపు తిరిగి ఈ రోజున నీ జీవితంలో మలినాన్ని అంటించుకునేవాడుగా ఉంటున్నావు. యోహాను భక్తుడు అంటాడు, చిన్నపిల్లలారా, మీరు పాపం చేసిన ఎడల మనకెవరున్నారు? యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆమేన్.
ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకే కాదు, సర్వలోకమునకు శాంతి అయి ఉన్నాడు. ఆమేన్. శాంతికరమై ఉన్నాడు. మరి ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన నీవు పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన నీ జీవితంలో మరలా నీవు పాపం వైపు, లోకం వైపు, లోక ఆచారాల వైపు, లోక డంబముల వైపు, లోక సంబంధమైనటువంటి పరిస్థితుల వైపు నువ్వు తిరుగుతున్నావు అంటే నువ్వే దశలో ఉన్నావు? నువ్వే దశలో ఉన్నావు? బాల్య దశలోనే ఉన్నావు. ఇంకా నీ జీవితంలో స్థిరమైనటువంటి అనుభవం లేదు. స్థిరమైన అనుభవం లేదు. సంవత్సరాలు చూస్తే రక్షణ పొంది ఎంతకాలమైంది? బాప్తీసం తీసుకుని ఎంతకాలమైంది? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన అనుభవం ఉందా? నీ ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వ స్థితికి వచ్చావా? నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఆశించిన ఫలాలు నీలో ఉన్నాయా? లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా చిన్నవాడుగానే బాల్య స్థితిలోనే ఉన్నావు. ఏ స్థితిలో ఉన్నావు? బాల్య స్థితిలో ఉన్నవాడు ఏం చేస్తాడండి? అరే అటు వెళ్ళొద్దు అంటే ఏం చేస్తాడు తెలుసా? అటే వెళ్తాడు. పిల్లల్ని మనం ఆప్ చేస్తే ఏం చేస్తారు వారు? అరే అట్లా అటు వెళ్ళకూడదు, అలా మాట్లాడకూడదు అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అవే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు. ఏంటని? చిన్నపిల్లలు. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు చేయొద్దన్న పని నువ్వు చేస్తున్నావు అంటే, చూడకూడదు నీ చూస్తున్నావు అంటే, ఈ రోజున మాట్లాడకూడదు నీ మాట్లాడుతూ ఉన్నావు అంటే, ఈ రోజున నీ జీవితంలో ఇంకను రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత మరలా లోకం వైపు నువ్వు చూస్తున్నావు అంటే నీ దశ ఏ దశలో ఉన్నావు? మాట్లాడాలి. ఏ దశలో ఉన్నారంటే ఇంకా బాల్య దశలోనే ఉన్నారు. మీరు అనుకుంటున్నారు మేము మోస్ట్ సీనియర్స్. వాక్యమని అర్థంలో నువ్వు చూసుకో. వాక్యమని అర్థంలో నువ్వు చూసుకో. నీ పరిస్థితి ఎలా ఉందో మరలా 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 దేవుని వైపు నుంచి మరలా లోకం వైపు తిరిగేస్తున్నావు అంటే నువ్వే స్థితిలో ఉన్నావో తెలుసా? బాల్య దశలో. ఏ దశలో అండి? బాల్య దశలో ఉన్నవారు ఎలా ఉంటారు? బాల్య దశలో ఉన్నవారు ఎలా ఉంటారు? ఇదే యోహాను పత్రిక, ఇదే యోహాను పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయుచున్నాను. చూడండి ఇక్కడ యోహాను భక్తుడు చిన్నపిల్లలట ఏం చేస్తారు అంటే 18వ వచనాన్ని కూడా చూద్దాం. చిన్నపిల్లలారా, ఇవి కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇవి కడవరి గడియ అని దీని చేత మీరు తెలుసుకొనుచున్నారు. ఇక్కడ అపోస్తుడైన యోహాను గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చిన్నపిల్లలారా, ఇవి కడవరి గడియ. ఏ గడియ? చెప్పండి. ఎప్పుడు రాశాడు ఈ పత్రిక? ఈ పత్రిక ఎప్పుడు రాశాడండి? క్రీస్తు శకం ఎప్పుడు రాశాడో తెలుసా? 70వ సంవత్సరంలోనో 50వ సంవత్సరంలోనో ఆయన రాశాడు ఈ పత్రిక. అంటే
ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? దాదాపు 2000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాల్లో ఆయన ఒక స్పృహ కలిగి ఉన్నాడు. ఏ స్పృహ కలిగి ఉన్నాడు తెలుసా? ఇవి ఏ గడియలు అంటున్నాడు? కడవరి గడియలు. ఏ గడియలు? ఆయన ఇవి కడవరి దినాలంటలా, కడవరి దినాలంటలా. ఆయన రాస్తున్న మాట ఏంటో తెలుసా? ఇవి కడవరి గడియలు. ఏ గడియలట? కడవరి గడియలు. కడవరి గడియల. ఆయన ఎంత ఎలక్ట్గా ఉన్నాడు చూడండి. ప్రభు రాకడ కొరకు ఎంతగా సంసిద్ధుడై ఉన్నాడు. కడవరి గడియలు అంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఆయన చెప్తున్నాడు. ఎప్పుడండి చెప్పండి? క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి ఆయన చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పాడండి? 2000 సంవత్సరాల క్రితమే ఆయన తన పత్రికలో పొందుపరిచాడు. ఇవి కడవరి గడియ. నీకేదో భవిష్యత్తు ఉందని అనుకోమాకు. ఈ లోకానికి ఏదో భవిష్యత్తు ఉందని అనుకోమాకు. అపోస్తులు గడిచినటువంటి 2000 సంవత్సరాల క్రితమే కడవరి గడియ. అంటే గడి అంటే క్షణం. ఇవి కడవరి గడియలేని ఆయన రాస్తే నీవేమనుకుంటున్నావు? ప్రభు రాకడ ఇప్పుడు వస్తుంది, అప్పుడేదో మనం చేద్దాంలే అనుకుంటున్నావు. నువ్వు ఏ దశలో ఉన్నావో తెలుసా? ఇంకా బాల్య దశలోనే ఉన్నావు. ఏది మంచో ఏది చెడో గ్రహించలేని స్థితిలో ఉన్నావు. ఇక్కడ అంటున్నాడు 21వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? మీరు ఏమి ఎరగలేదట? సత్యము ఎరిగిన వారై ఉన్నందున నేను రాయలేదు కానీ మీరు ఎరిగి ఉన్నందును ఏ అబద్ధమును మీకు రాయుచున్నాను. చాలండి. ఆయన రాసుకుంటూ 18వ వచనం నుంచి 21వ వచనం వరకు ఆయన ఏం రాశాడో తెలుసా? ఇవి కడవరి గడియలు. ఏ గడియలు? ఈ కడవరి గడియలలో క్రీస్తు విరోధి వస్తాడట. ఏ విరోధి? క్రీస్తు విరోధి వస్తాడు అని మీరు విన్నారు కదా. ఇప్పుడు అనేకులు క్రీస్తు విరోధులు వచ్చారు. ఎవరు వచ్చారట? క్రీస్తు విరోధులు వచ్చారు. వారు చెప్పేది ఏంటో తెలుసా? అబద్ధాలు చెప్తారు. ఏం చెప్తారు? అబద్ధాలు చెప్తారు. మీరేం చేయాలి? ఇవి కడవరి గడియలు కాబట్టి మెలకుగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. చిన్నపిల్లలకి ఏ అబద్ధాలు చెప్పినా ఏం చేస్తారో తెలుసా? నమ్మేస్తారు. ఏం చేస్తారు? చెప్పండి. ఇప్పుడు ఇదిగో రేపు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి డాడీ నాకు పప్పలు తేలేదే అంటే వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? రేపు ఇన్ని తెత్తా అన్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా? మా డాడీ రేపు ఇన్ని తెత్తాడంట అంటారే తప్ప, ఆ మాటలు నమ్మేస్తారే తప్ప మా డాడీ తేలేదు, పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు చిన్నపిల్లలు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఎలా ఉన్నారో తెలుసా? కడవరి గడియల్లో ఉండి ఈ కడవరి గడియల్లో అబద్ధాల వైపు పరిగెడుతున్నారు. ఎటువైపు? క్రీస్తు విరోధుల వైపు పరిగెడుతున్నారు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నువ్వెలా ఉన్నావు? అబద్ధాల వైపు నువ్వు తిరుగుతున్నావు అంటే నువ్వు ఇంకా ఏ దశలో ఉన్నావు? ఒక ఆత్మీయుడుగా నువ్వు ఎలా ఉండాలో తెలుసా?
క్రీస్తు యేసు అనే బండ మీద నీ పునాదిని వేసుకుని స్థిరముగా కట్టబడినటువంటి ఒక ఇంటి వలె నువ్వు ఉండి ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి. ఆమేన్. ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడి ఆయన సుగుణాలు కలిగి నీవు క్రీస్తు కొరకు ఫలించేవాడుగా ఉండాలి. కానీ నువ్వెలా ఉన్నావో తెలుసా? చెప్పుడు మాటలు విని క్రీస్తు విరోధి మాటలు విని అటు ఇటు పరిగెలెత్తేదానగా ఉన్నావు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మీయ జీవితంలో ఏ దశలో ఉన్నారు? రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, ఉన్నతమైన సంఘంలో ఉన్నానని చెప్పుకుంటున్నావు. నీ ఆధ్యాత్మిక జీవితం ఏ దశలో ఉన్నాయి? ఏ దశలో ఉందండి? ఏ దశలో ఉంది? మరొక మాట చదవండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆగండి. ఇక్కడేమంటున్నాడు? చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆమేన్. మనం ఎలా ఉన్నామయ్య అంటే మోసపోయేవారుగా ఉన్నాం. ఎలా ఉన్నాం? మోసపోయేవారుగా ఉన్నాం. సాతాను వేస్తున్నటువంటి ఉరుల్లో చిక్కుకుని సాతాను మాటలు విని మన ఆధ్యాత్మిక జీవితంలో మోసపోయిన వారుగా ఉన్నాం. మోసపోతున్నావు. ఈ లోక ఆడంబరాలను చూసి మోసపోతున్నావు. లోక మర్యాదలను చూసి నువ్వు మోసపోతున్నావు. లోక పద్ధతుల్లో మోసపోతున్నావు. ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చిన్నపిల్లలారా, మిమ్ములను ఎవ్వరూ మోసపరచనీయకూడదు. నిన్ను మోసపరుస్తున్నాడు సాతానుడు, నిన్ను మోసపరుస్తున్నాడు. అనేక మందిని నిన్ను ఉపయోగించుకుని నిన్ను మోసపరిచేవాడుగా ఉన్నాడు. ఎలా మోసపోతున్నావో నీకు తెలుసు. వాడు నిన్ను మోసం చేయటానికి నీ ముందు ఏ తంత్రాలు ఉంచాడో నీకు తెలుసు. ఒక ఆత్మీయుడివి, ఒక ఆత్మీయురాలువి, దేవునిలో అంటుకట్టబడి బహుగా ఫలించవలసిన నీ జీవితంలో ఆత్మీయతనే కోల్పోయి లోకం వైపు పరిగెత్తి లోకాన్ని సంపాదించుకోవాలని, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలని పరుగులెత్తుతున్నావు. ప్రభు వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుందో తెలుసా? ఇవి చివరి గడియలు. ఏ గడియలు? చివరి గడియల్లో ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణత చెంది ముడత మచ్చ కళంకము లేని మహిమ కలిగిన సంఘంగా మనము రూపుదిద్దబడవలసిన మన జీవితాల్లో ఇంకా చిన్నపిల్లల్లాగానే, ఎలాగా? చిన్నపిల్లల్లాగానే. చిన్నపిల్లల్ని ఎలా మోసం చేస్తాడే? ఐస్ క్రీమ్ కొనిస్తానంటే వాడు వెంటనే పడి వెళ్ళిపోతాడు. చిన్నపిల్లడు ఏం చేస్తాడండి? ఐస్ క్రీమ్ కొనిస్తానంటే ఈ వ్యక్తి నాకు సంబంధించిన వాడా, ఈ వ్యక్తి నా రక్త సంబంధికుడా, ఈ వ్యక్తి ఎవరు అన్న ఆలోచన ఉండదు. ఎలా ఉంటామో తెలుసా? ఐస్ క్రీమే కనపడుతుంది. ఏం కనపడుతుంది? అంకుల్ ఐస్ క్రీమ్ కొనిస్తాడంట. ఏం కొనిస్తాడు? ఐస్ క్రీమ్ కొనిస్తాడంట అనుకుంటా వెనకమాల వెళ్ళిపోతాడు.
పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు చేసే పని అండి, చాక్లెట్ కొనిస్తా, ఐస్ క్రీమ్ కొనిస్తా అని మోసం చేసి తీసుకుని కిడ్నాప్ చేస్తున్నాడు. నిన్ను కూడా సాతాన్ గడి కిడ్నాప్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కిడ్నాప్ చేస్తున్నాడు. ఆడేం చేస్తాడు తెలుసా? ఇదిగో నువ్వు ఇక్కడికి వస్తే నీకు ఎంత జీతం ఇస్తా, ఇంత జీతం ఇస్తా, నువ్వు ఇక్కడికి వస్తే ఈ వ్యాపారాన్ని నీకు ఇస్తా, ఇక్కడికి వస్తే నీకేం చేస్తానో తెలుసా? నిన్ను ప్రెసిడెంట్ చేస్తా. ఏం చేస్తా? ప్రెసిడెంట్ చేస్తా అని అపవాది నిన్నేం చేస్తున్నాడో తెలుసా? మోసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? క్రీస్తు యొక్క సరళత నుండి నిన్ను వేరుపరుస్తున్నాడు, ట్రాప్ చేస్తున్నాడు. కానీ గుర్తించలేని స్థితిలో ఉన్నావు. అయ్యో, నా ప్రభుకి నేను దూరం అయిపోతున్నాను, అయ్యో దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాను, ఆత్మీయతలో దిగజారిపోతున్నాను. నేను ఒకప్పుడు ఆత్మీయతలో వెలుగొందిన వాడను, ప్రజ్వరిల్లిన వాడను. ఒకప్పుడు నా జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కిన వాడను. ఇప్పుడు ఆ ఉన్నతమైన శిఖరాల నుంచి పడిపోయిన వాడుగా, లోకం తట్టు తిరిగి ఎరుకో తట్టు ప్రయాణమై వెళ్తున్న వాడుగా ఉన్నావు ఆత్మీయ జీవితంలో. కారణం ఏంటో తెలుసా? నిన్ను మోసపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అపవాది ఏం చేశాడండి? ఏదేను తోటలో ఆదాము అవ్వతో మాట్లాడుతూ ఏం చేశాడు తెలుసా? ట్రాప్ చేశాడు. ఏం చేశాడు? ఇదిగో నిన్ను ఏం చేస్తానో తెలుసా? నిన్ను దేవతల్లాగా తయారు చేస్తా. అలాగ తయారు చేస్తాడట, దేవదూతల్లాగా నిన్ను చేస్తా. దేవుడు తన స్వారూప్యాన్ని నీకు ఇస్తే, దేవుడు తన మహిమతో నిన్ను నింపితే, దేవుడు ఇచ్చినటువంటి స్థితిని కాదనుకొని మరేదో ఆశించి ఏం చేసిందో తెలుసా? తినకూడని పండు తిని దేవునికి దూరం అయిపోయారు. ఏమైపోయారు? మహిమను కోల్పోయారు. ఈ రోజున నీ జీవితంలో కూడా అంతే. సాతాను గడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను ట్రాప్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ట్రాప్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు బాలుడుగానే ఉన్నావు, ఇంకా చిన్నపిల్లగానే ఉన్నావు, నువ్వు చిన్నపిల్లగానే ఉన్నావు. ఇది మంచి, ఇది చెడు. అయ్యో, నా ఆధ్యాత్మిక జీవితంలో ఈ పని చేస్తే చెడిపోతాను, ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ పని చేస్తే నేను క్రీస్తుకు దూరం అయిపోతాను, సహవాసానికి దూరం అయిపోతాను అన్న ఆలోచన ఉందా నీకు? ఎందుకు లేదో తెలుసా? మనం కోతి దగ్గరికి అట్టుకొని తీసుకెళ్ళాం అనుకోండి, దేని మీద ఫోకస్ ఉంటుంది కోతికి? మాట్లాడాలి. దాని ముందు ఒక 500 కాగితం, ఒక అట్టుపండు పెట్టాం. అది దేని వైపు చూద్దే? చెప్పాలి. అటువైపు, అట్టుపండు వైపు. దాని ఫోకస్ ఎంత దేని మీద ఉంటుందో తెలుసా? అట్టుపండే. ఏంటండి? అట్టుపండే. నువ్వు అక్కడ వల పన్నినా, అక్కడ ఏం చేసినా అది చూడదు. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? అట్టుపండు. ఏం కావాలి నీకు కూడా? అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? అట్టుపళ్ళు. ఏం చేస్తున్నాడు? అట్టుపళ్ళు పెడుతున్నాడు. కోతి భక్తి చేయమోకు. ఏ భక్తి? కోతి భక్తి చేయమోకు. కోతి భక్తి చేయమోకండి. నీ జీవితంలో స్థిరమైన భక్తి, క్రీస్తు మీద నీ ఫోకస్ ఉండాలి. ఎవరి మీద? క్రీస్తు ప్రభువారి మీద నీ ఫోకస్ ఉండాలి. రాకడలో నేను ఎత్తబడాలి, మహిమ కలిగిన సంఘములో ఉండాలి. అయ్యా, ఇదిగో ఇంతకాలం నేను చేసిన భక్తి నీ రాకడలో నేను ఎత్తబడాలయ్యా, నీ మహిమ రాజ్యంలో ఉండాలయ్యా, ఆ నూతన సియోనులో నీ ముఖ దర్శనం చేసుకోవాలయ్యా. నీ ఆలోచన అంతా సియోను మీద ఉండాలి. దేని మీద? సియోను మీద ఉండాలి. అంతేగాని కోతికి కొబ్బరి చెప్పి ఇచ్చినట్టు, కోతికి అట్టుపండు ఇచ్చినప్పుడు అదేం చేస్తుంది తెలుసా? దాని మీదే ఫోకస్ ఉంటుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనిషి మైండ్ సెట్ ఎలాంటిదో తెలుసా? మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తామో ఆ పనులే చేస్తాం. దేని మీద అయితే ఫోకస్ చేస్తామో ఆ పనులే జరిగిస్తాం. ఈ రోజున అందుకే యోహాను భక్తుడు అంటాడు, చిన్నపిల్లలారా మీరు మోసపోకండి. ఏమంటాడండి? మిమ్మల్ని ఎవరు
మోసం చేయనీకుడి అంటున్నాడు. అంటే సైతాను గడు నిన్ను ఎంత ట్రాప్ చేస్తున్నాడో మీరు గ్రహించండి. చాలా మంది జీవితాల్లో మేము మోస్ట్ సీనియర్స్ ఏంటండి, అసలు మొదటి దశలోనే నువ్వు లేవు. అసలు ఏ దశలో లేవు? ఈ వాక్యాన్ని సిద్ధపరచుకుంటున్నప్పుడు నాకు చాలా దుఃఖం వేసింది, చాలా దుఃఖం వచ్చింది. అసలు మన పరిస్థితి ఏంటి? అసలు వాక్యపు వెలుగులో భక్తిని చూసుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నామని నేనే దుఃఖపడ్డానండి. ఈ వాక్యాన్ని సిద్ధపరచుకుంటున్నప్పుడు నేను దుఃఖపడ్డాను. ఎందుకు తెలుసా? అపవాది మోసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? మోసం చేస్తున్నాడు. క్రీస్తు మీద ఉన్నటువంటి సరళత నుండి మనల్ని తప్పిస్తున్నాడు. ఈ రోజున నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్నటువంటి దృష్టిని మళ్ళించి కోతికి అట్టిపండు చూపించినట్టుగా, కొబ్బరి చెప్పు చూపించినట్లుగా ఏం చేస్తున్నాడో తెలుసా? నీకు కూడా ఈ లోకంలో ఏవో పదవో, ధనమో, ఉద్యోగమో, వ్యాపారమో అంటూ లోక సంబంధమైనవి చూపించే క్రీస్తు నుండి నిన్ను వేరుపరుస్తున్నాడు. ఎవరి నుండి? ఆధ్యాత్మిక జీవితం నుండి నిన్ను వేరుపరుస్తున్నాడు. నువ్వు మోసపోతున్నావు అంటే నువ్వు ఇంకే దశలో ఉన్నావో తెలుసా? బాల్య దశలోనే. ఏ దశ? అసలు నీ దశ అసలు మారలేదుగా. నీ దశ మారితే నీ స్థితి మారుతుంది. ఆమేన్. నీ దిశ మారుతుంది. నీ దిశ మార్చగలిగిన వాడు ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు. మరి నీవు ఆయన మీద ఫోకస్ పెట్టావా? నీ ఫోకస్ అంటే లోకం, పాపం, పదవి, ధనం, వ్యామోహం. ఇంకా ఎంతకాలం మోసపోతావు తమ్ముడా? ఇంకా ఎంతకాలం మోసపోతావు చెల్లెమ్మా? దేవుని వాక్యం చెప్తుంది, చిన్నపిల్లలారా మిమ్మల్ని ఎవ్వడు మోసపరచనీయకుడి. ఏమంటున్నాడు? చిన్నపిల్లల్ని ఏం చేస్తాడో తెలుసా? మోసపోతారు. ఏం చేస్తారు? ఎలా మోసపోతారో తెలుసా? చిన్నప్పుడు నేను మా మేనమామ గారి ఇంటికి వెళ్ళా. నేను అన్నం ఎక్కువ తినట్లేదని ఏం చేసాడో తెలుసా? చూ అంటున్నాడు. ఏమన్నాడు? చూ అని కాకిలతో ఉన్నట్టు చూ అన్నాడు. ఏంటి మాయ్య? ఏంటన్నయ్య అంటే, అరే అది కాకి చూడరా రెట్టేస్తుంది బట్టల మీద అన్నాడు. ఎక్కడ అంటే ఆయన ప్లేట్లో ఉన్న అన్నం నా ప్లేట్లో పెట్టేసి ఆయన అదిగో అక్కడ అంటున్నాడు. తీరా చూసి నా ప్లేట్లో ఏమో వచ్చిందో తెలుసా? రైస్ ఎక్కువ వచ్చేసింది. ఇంత రైస్ ఎక్కడ వచ్చింది అంటే నేను అటు చూసేలోగా నా దాంట్లో పెట్టేశాడు. నన్ను మోసం చేయాలనుకున్నాడు. అప్పుడు అన్నయ్య నువ్వు నాకు అన్నం పెట్టేసావు, నేను తినలేను. ఎంత ఇదిగో నా యొక్క పరిమితి ఇంతే, నువ్వు ఏం చేసినా మోసం చేసినా నేను తినలేను, నా కడుపు పట్టదో అని మళ్ళీ పెట్టేశాను అనమాట. మోసపరుస్తాడు. మనం మోసపోకూడదు. ఆత్మీయమైన మన జీవితాల్లో అపవాది మనల్ని మోసపరుస్తున్నప్పుడు మనం మోసపోకూడదు. ఆడు ఎలా వస్తాడో మనకు తెలియదు, ఏ రూపంలో వస్తాడో తెలియదు. కానీ నిన్ను ఏం చేస్తాడో తెలుసా? మోసం చేసేవాడుగా ఉంటాడు. నిన్ను ట్రాప్ చేస్తాడు, నిన్ను కిడ్నాప్ చేయాలని వాడి ఉద్దేశం. ఏం చేయాలి? కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? ఇంత అమౌంట్ ఇస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు. యేసైతే ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో నీ పిల్లోడు నా దగ్గర ఉన్నాడు, నీ రక్తం నాకు ఇస్తే కానీ నేను విడిచిపెట్టను. ఇంకెన్నిసార్లు ఆయన రక్తాన్ని ఒలికిస్తావు నువ్వు? ఇంకెంతకాలం మెలకు లేకుండా దొరికిపోయి సాతాను గడుకు దొరికిపోయి ఆడు ఉచ్చుల్లో నువ్వు పడిపోయి నువ్వెంతకాలం యేసయ్య రక్తాన్ని ఒలకపోసేవాడుగా ఉంటా?
ఇంకా చిన్నపిల్లలాగానే ఎంతకాలం వయసుతే 50 సంవత్సరాల దగ్గర పడ్డా, 60 సంవత్సరాలు ఉన్నాయి, 70 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా ఏ దశలో ఉన్నావో తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో బాల్య దశలోనే ఉన్నావు. ఏ దశ? ఇంకా బాలురు ఎలా ఉంటారు, చిన్నపిల్లలు ఎలా ఉంటారు? ఇంకో మాట కూడా చదువుదాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడండి. ఏమంటండి? జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక జీవితంలో ఎదగని వారు దేని జోలికి వెళ్తారో తెలుసా? విగ్రహాల జోలికి. దేని జోలికి? మేము చిన్నప్పటి నుంచి భక్తి చేస్తున్నాం, మా నాన్న మత్తయ్య, నా పేరు యోహాను, మా పిల్లోడి పేరు సీమోను. ఓరు బాబు, బైబిల్లో ఉన్న పేర్లే పెట్టావు, కానీ నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసా? బాల్య స్థితిలోనే ఉన్నావు. ఏ స్థితిలో ఉన్నావు? బాల్య స్థితిలో ఉన్నవారు ఏం చేస్తారో తెలుసా? విగ్రహాలకు పెట్టుకునేవారుగా ఉంటారు. ఈ రోజున చాలా మంది క్రైస్తవ సహోదరులు, నైనా ఈ విగ్రహారాధన చేయకూడదు, మన దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్తూ ఉంటే ప్రభువే చెప్పాడండి. ప్రభువే చెప్పాడు స్వయంగా. ఏమని చెప్పాడో తెలుసా? యోహాను శుభవార్తలోనే ప్రభు చెప్పాడు. చూడండి, సమరయ స్త్రీతో మాట్లాడుతూ 4వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి? చూడండి, 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చును, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఈ రోజున క్రైస్తవ్యం గుర్తించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా బాల్య దశలోనే ఉన్నారు. ఏ దశలో ఉన్నారు? వారు ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వారు కాదు. విగ్రహాలు పెట్టుకుని పూజ చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వారు కాదండి. వారు ఏమంటారు తెలుసా? మేము ఎంత ఇప్పటి నుంచి క్రైస్తులు, పుట్టగానే క్రైస్తవుడు ఎలా అయ్యావండి? క్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంతో నువ్వు కడగబడి పరిశుద్ధపరచబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిసం తీసుకున్నాక నువ్వు క్రైస్తవుడు అవుతావు. ఏమవుతావు? క్రైస్తవుడు అవుతావు. నువ్వేదో మీ అమ్మ మందిరానికి వెళ్తుందని, మీ నాన్న మందిరానికి వెళ్తాడని, మీ పితరులు మందిరానికి వెళ్తాడని నీకు క్రైస్తవుడు కాదా? ఎవరు చెప్పాడు నీకు క్రైస్తవుడని? ఎవరు చెప్పారు? యూట్యూబ్లో పెట్టాను ఒక మెసేజ్. ఏం మెసేజ్ తెలుసా? వారు నా జనులై ఉందరు, నేను వారికి దేవుడినై ఉందును అని ఒక ప్రసంగం పెట్టాను. చూడండి, మీరు వినండి, ఎప్పుడైనా వినండి. అందరు దేవుని పిల్లలు కాదా? అందరికీ ఆయన దేవుడై ఉండడు. ఎవరైతే శుద్ధీకరించబడతారో, పరిశుద్ధపరచబడతారో, వారు యేసు రక్తంతో కడగబడతారో వారికి మాత్రమే దేవుడై ఉంటాడు. వారికి మాత్రమే ఆయన దేవుడై ఉంటాడు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? చాలా మంది క్రైస్తవులు విగ్రహాల జోలికి పోవటానికి కారణం ఏంటి? వారు చిన్న పిల్లల్లాగా ఉన్నారు. ఏ పిల్లలో చెప్పండి? ఈయన ఎవరో తెలుసా?
ఈయన ఎవరో తెలుసా? ఈ మాటలు చెప్తుంది యేసయ్యను దగ్గరగా ఉండి చూసినవాడా, యేసయ్య రొమ్మును ఆనుకున్నవాడా, ఆయన గుండె చప్పుడు విన్నవాడా, ఆయన చేతులతో తాకాడు, ఆయన స్వరాన్ని విన్నాడు, ఆయన చెప్పిన మాటలు విన్నవాడు. అన్ని జరిగించి తన ఇంద్రియములు అన్నీ కూడా దేవుని స్పర్శించినవిగా ఉన్నాయి. అలాంటివి భక్తుడు చెప్తున్నాడు. యోహాను గారు ఏమని చెప్తున్నాడో తెలుసా? చిన్నపిల్లలారా, మీరు విగ్రహముల జోలికి, ఈ రోజున విగ్రహాల జోలికి పోయేవాళ్ళు ఎవరో తెలుసా? చిన్నపిల్లలు. ఎవరో వారు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగల. నేను చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళేవాడిని తెలుసా? మా ఊళ్ళో ఆర్సీఎం చర్చ్కి. ఏ చర్చ్కి? ఆర్సీఎం చర్చ్కి. 10th క్లాస్ వరకు నేను ఆర్సీఎం చర్చ్కే వెళ్ళా. దాని మీద లైటింగ్ నేనే వేసేవాడిని, దానికి సున్నం నేనే వేసేవాడిని ఆ మందిరానికి. నేను ఎప్పుడైతే వాక్యం చదువుతాం మొదలు పెట్టానో మానేశాను. ద్వితీయోపదేశ కాండం వరకు చదవగానే మానేశాను. ఇది తప్పు జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? తప్పు జరుగుతుంది. చాలామంది జీవితాల్లో ఎందుకు గ్రహించలేకపోతున్నారో తెలుసా? వారి జీవితాల్లో యేసయ్యను గురించి అనుభవ జ్ఞానం లేదు, బైబిల్ చదివిన అనుభవాలు లేవు. ఎవరు చెప్పిన మాట, ఒక మాట చెప్తాను మీ అందరికీ అర్థం అవటానికి. ఇప్పుడు నీకు రెండో ఎక్కం రాదు అనుకో, నీకు రెండో ఎక్కం తెలవదు అనుకో, నేను ఒక మాట చెప్తా, 2 రెళ్ళు 6 అని చెప్తా. ఎన్ని? 2 రెళ్ళు వాస్తవానికి ఎంత? 2 రెళ్ళు 4. నువ్వు చదివితే ఆ వాక్యం ఆ ఎక్కం నీకు వస్తే, అయ్యగారు 2 రెళ్ళు 4 అండి, 6 చెప్తున్నారేంటి అంటావు. అవునా? నువ్వు అనట్లేదు అంటే అర్థం ఏంటి? నీకు ఎక్కం తెలీదు. ఏం తెలీదు? ఎక్కం తెలీదు. రెండో ఎక్కం నీకు తెలీదు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు ఇదే బాణీలో ఉన్నారు. బైబిల్ చదివిన అనుభవాలు లేవు. క్రైస్తవులే, పుట్టు క్రైస్తవులని చెప్పుకునేవారే, బైబిల్ చదివిన అనుభవాలు లేవు. అందుకే ఎవరు చెప్పిన మాటలు వినేస్తున్నారు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ జీవితాల్లో ఇంకా చిన్నపిల్లలాగానే ఉంటే విగ్రహాల జోలికి పోతారు. ఇంకో మాట చెప్పన, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి స్పీడ్గా 4 వచనాలు చదువుదామా? సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చి ఉన్నది. అప్పటిలో మీకు బలం చాలనందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని అన్నముతోనూ మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన రీతిగా నడుచుకుని వారు కారా? చాలండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు క్రీస్తునందు పసిపిల్లలే అంటున్నాడు. ఏమంటాడు? ఎందుకు పసిపిల్లలు అంటున్నాడయ్యా అంటే, వీరు ఇంకా శరీర సంబంధులుగా ఉన్నారట. ఎలాగా? నువ్వు ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేస్తున్న నీ జీవితంలో ఇంకా శరీర సంబంధిగానే ఉన్నావు అంటే నువ్వు క్రీస్తునందు ఏమై ఉన్నావు తెలుసా? పసిపిల్లోడుగానే ఉన్నావు. ఎలా ఉన్నావు చెప్పండి. ఒకప్పుడు అంటున్నాడు. ఒకప్పుడు కదా, ఇప్పుడు కూడా మనకేం కావాలో తెలుసా? పాలే. డబ్బా పాలు కావాలి మనకి. ఏ పాలు కావాలి? చిన్నపిల్లలకి ఏం పట్టేస్తారు? పాలు పట్టేస్తారు.
పాలు పట్టిస్తారు. మనకు కూడా దేవుని వాక్యం ఏం కావాలో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే నీకు అద్భుతం జరుగుతుంది. యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే నీ జీవితంలో రక్షణ పొందుతావు. యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే నీకు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని. ఇంకా నీకు ఏ పాలు ఏం పెట్టాలో తెలుసా? పాలే ఏంటండి? పాలే. బలమైన ఆహారం లేదో, ఉన్నతమైన ఉపదేశం లేదో నీకో. ఇంకా ఎంతకాలం శరీర సంబంధిగా ఉంటావు? శరీర సంబంధి ఎలా ఉంటాడు? ఒకసారి చూడండి, అదే అధ్యాయంలో మీలో అసూయ కలహము ఉండగా ఏమంటాడండి? చెప్పాలి. అసూయ కలహాలు ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నామో తెలుసా? శరీర సంబంధులుగా. ఓ క్రైస్తవుడా, నీలో అసూయ ఉండకూడదు. ఓ క్రైస్తవుడా, నీలో కలహాలు ఉండకూడదు. నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వాడవైతే, నీవు బలమొందిన వాడవైతే, నీవు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కిన వాడవైతే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీలో అసూయ ఉండకూడదు, కలహం ఉండకూడదు. ఇంకా నీలో అసూయ కలహం ఉందంటే, కొంతమంది అంటారు ఈయన మా పాస్టర్ గారు. ఎవరో చెప్పండి, ఆయన మా పాస్టర్ గారు. ఏమంటారు? పౌలు ఎవరు? అపోస్తలుడు. అక్కడ కింద ఏమని రాశాడు తెలుసా? 4వ వచనంలో, ఒకడు నేను పౌలు వాడను, మరొకడు అపోల్లో వాడను. ఏమంటాడండి? నేను ఏమంటారో తెలుసా? నేను సాల్మా పాస్టర్ గారి విశ్వాసం అండి, నేను డానీ పాస్టర్ గారి విశ్వాసం అండి, నేను ఏసాన్ గారి విశ్వాసం. ఏసాన్ గారు నీకోసం రక్తం కార్చాడా? సాల్మాన్ రాజు గారు నీకోసం రక్తం కార్చాడా? డానీ గారు రక్తం కార్చాడా? ఎవరో నీకోసం రక్తం కార్చింది యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు. మీలో భేదాలు ఉండకూడదు. ఏముండకూడదు? భేదాలు ఉండకూడదు. ప్రకృతి సంబంధులు భేదాలు ఉన్నాయి అంటే మీలో ఏంటి తెలుసా? ప్రకృతి సంబంధాలు, శరీర సంబంధాలు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వారు కాదు మీరు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వాడులో శరీర సంబంధిగా బ్రతకడు, ఆత్మ సంబంధిగా బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడు? ఆత్మ సంబంధిగా బ్రతుకుతాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? అసూయపడడు. ఎవరితో ఏం చేయడు? అసూయను కలహం. ఏంటండి? కలహాలు ఉండవు వాళ్ళకి. కలహాలు ఉండవు. నువ్వు కలహపడుతున్నావు అంటే అర్థం ఏంటి? మాట్లాడాలి. పలారం పెట్టలేదనే గొడవ, అట్టుపండి లేదని గొడవ, నాకు కూర లేదని గొడవ కొంతమంది. అరే, ఇంకా మీరు ఎలా ఉన్నారో తెలుసా? శరీర సంబంధులు. ఏ సంబంధులు? నువ్వు ఆత్మీయుడు కాదు, ఆత్మీయురాలు కాదు. పొరపాటును మర్చిపోయాడేమో. తమ్ముడా నాకు ఇవ్వలేదు అనొచ్చుగా. తమ్ముడా నువ్వు నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వు అనాలగా. తమ్ముడా నాకు ఇవ్వలేదు అని ఏమనొచ్చుగా. వాళ్ళు చూసేవా ఎంత స్వార్థం ఉందో, ఎంత పక్షపాతంగా ఉందో అని గొడవ లేకపోతాం. అట్టుపండు కోసం గొడవ పెడతామండి. ప్రభు అంటాడు కలహాలు ఉండకూడదు. ఏముండకూడదు? మరి మన జీవితంలో ఇంకా కలహం పడతాం. ఏంటి తెలుసా? పాట లేదనుకో, ఎప్పుడు ఈ కాళ్ళే పాడుతున్నారండి, మాకు ఇట్లేదు, ఇప్పుడు వాళ్ళతోనే మాట్లాడుతాండి, మాతో మాట్లాడతారు. కలహం. ఇంకా నీవు శరీర సంబంధివే. ఏ సంబంధివి? శరీర సంబంధివి. శరీర సంబంధులు ఎవరో తెలుసా? క్రీస్తునందు పసిపిల్లలు. ఎవరండి చెప్పండి? పసిపిల్లలుగానే ఉన్నారు. మనం ఏ దశలో ఉన్నాం? ఇప్పుడు మోసపోయే మనం ఏ దశలో ఉన్నాం? అబద్ధాలు నమ్మేవారు మనం ఏ దశలో ఉన్నాం? ఉన్నామండి? ఇంకా శుద్ధి చేయబడి మరలా పాపం వైపు, లోకం వైపు మనం తిరుగుతున్నామంటే ఏ దశలో ఉన్నాం? ఇంకా శరీర సంబంధులుగానే మనం తిరుగుతున్నామంటే ఏ దశలో ఉన్నాం?
ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారమేనా? వయసు చూస్తే 50-60 సంవత్సరాలు మనకు వచ్చేస్తున్నాయి. ఇంకేలా ఉన్నావు తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో బాల్య స్థితిలోనే ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నామండి? బాల్య స్థితిలో. ఎంత అవమానకరం అండి, ఎంత అవమానకరం. నువ్వు క్రీస్తునందు పుట్టి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయిన వాడు ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? ఎలా ఉండాలి? యవ్వన కాలంలో బలంగా ఉండాలి. ప్రభు కొరకు యుద్ధాలు చేసేవాడుగా ఉండాలి. ప్రభు కొరకు రాజ్యాన్ని సంపాదించేవాడుగా ఉండాలి. మరి నీ జీవితంలో ఎలా ఉన్నావు? ఇంకా బాల్య స్థితిలోనే. ఏ స్థితి చెప్పండి? బాల్య స్థితి. బాల్య స్థితి. బైబిల్లో రాయబడిన మాట. 2వ దశకు వద్దాం రా అండి. ఇంకా మొదటి దశలోనే ఉంటే ఇప్పుడే అయిపోద్ది టైం. 2వ దశ యవ్వన దశ. చెప్పండి ఏ దశ? యవ్వన దశ. యవ్వన దశలో ఉన్నవారు ఎలా ఉండాలి? చదవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. యవనస్తులు కాణించదు అమ్మా. యవనస్తులారా మీరు బలవంతులు. 13 రా. యవనస్తులారా మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవన బిడ్డలు అయిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? దుష్టిని అంటే అర్థం ఏంటో తెలుసా? జయ జీవితం కలిగి ఉండాలి. ఏ జీవితం? జయ జీవితం కలిగి ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు యవ్వన దశలో అడుగు పెడితే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? జయ జీవితాన్ని కలిగి ఉంటావు. దుష్టుని మీద జయం, నీ శరీరం మీద జయం, నీ నేత్రాశ మీద జయం, లోకం మీద జయం, పాపం మీద జయం, సాతాను మీద జయం పొందిన వాడుగా ఉంటావు. మరి నువ్వు జయం పొందావా? నీ శరీరాశల మీద జయం పొందావా? నీ నేత్రాశ మీద జయం పొందావా? జీవపు డంబం మీద జయం పొందావా? జయ జీవితం లేని వాడగా నువ్వు ఉంటున్నావు. కానీ ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారా. ఎవరిని జయించారట చెప్పండి? దుష్టుని జయించాలంటే మనకేం కావాలి? బలం కావాలి. ఏం కావాలి? చూడండి ఇక్కడ రాయబడిన మాట. ఇప్పుడు 14వ వచనం. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టిని జయించిన వారు గనుక మీకు రాయిచున్నాను. ఆమేన్. మనం జయించాలి అంటే మనలో ఏం ఉండాలో తెలుసా? బలం ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఏ బలం? ఏ బలం అండి? దుష్టిని జయించాలంటే ఏ బలం కావాలి? ప్రార్థన బలం కావాలి. ఆమేన్. వాక్యం అనే బలం, వాక్య ధ్యానం అనే బలం మనం కలిగి ఉండాలి. సహవాసం అనే బలం కలిగి ఉండాలి. మరి మన జీవితంలో బలంగా ఉన్నామా? ప్రార్థనలో బలంగా ఉన్నామా? వాక్య ధ్యానంలో బలంగా ఉన్నామా? సహవాసంలో మనం బలంగా ఉన్నామా? చెప్పండి. ఈ రోజున నువ్వు బలవంతుడు అయి ఉండాలంటే నీ ప్రత్యర్థి మీద నువ్వు జయం పొందిన వాడుగా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? బలం పొందిన వాడుగా ఉండాలి. ఏం పొందాలి? బలహీనుడు అయితే, ప్రార్థనలో బలహీనుడు అయితే, వాక్యం చదవటంలో బలహీనుడు అయితే, సహవాసంలో నువ్వు బలహీనుడు అయితే నువ్వెక్కడ బలవంతుడిగా ఉంటావు? ఎప్పుడు దుష్టుని నువ్వు జయించగలుగుతావు. ఇక్కడ యవనస్తులతో మాట్లాడుతున్నాడు యోహాను భక్తుడు. యవనస్తులతో మాట్లాడుతున్నారు. యవనస్తులారా మీరు దుష్టిని జయించి ఉన్నారు. ఎలా జయిస్తారో తెలుసా? బలం కలిగి ఉన్నప్పుడు. ఏం కలిగి ఉన్నప్పుడు? నీలో ప్రార్థన బలం లేనప్పుడు, నీలో వాక్య ధ్యానం లేనప్పుడు, సహవాస బలం లేనప్పుడు నువ్వు ఎలా జయించగలుగుతావు? దేవునితో నీకు సన్నిహితమైన సంబంధం లేనప్పుడు నువ్వు ఎలా జయం పొందగలుగుతావు? ప్రార్థన జీవితంలో నువ్వు బలంగా ఉండాలి. ఏ జీవితంలో చెప్పండి? ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి.
ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు నువ్వేమవుతావు తెలుసా? బలముందిన వాడుగా ఉంటావు. ఏం చేస్తావు? నువ్వు నిజంగా ఆత్మీయురాలు అయితే నీ యొక్క ఎదురుచూపులన్నీ ఎవరి మీద ఉంటాయో తెలుసా? ప్రభు అయినా యేసుక్రీస్తు మీద, ప్రభు అయినా యేసుక్రీస్తు మీద ఉంటాయి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారట. ఏ బలం చెప్పండి? బలం పొందాలంటే ఏం చేయాలి? ఆయన కొరకు ఎదురు చూడాలి. బలం పొందాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన సహవాసం మనకు ఉండాలి. దేవునితో కూడా అన్యోన్య సహవాసం ఉండాలి. ఆయనతో సహవాసం లేకుండా నువ్వు ఎలా బలవంతుడు అవుతావు? యవనస్తులు ఎలా ఉంటారో తెలుసా? బలవంతులుగా ఉంటారు. వారి బలమే వారికి అలంకరణ. ఏంటండి? వారి బలమే వారికి అలంకరణ. వృద్ధులకు నెరసిన వెంట్రుకలు ఏమవుతాయో తెలుసా? సొగసైన కిరీటం అట. ఏ కిరీటం? మరి నీ జీవితంలో అయ్యి ఉన్నాయా? నువ్వు బలంగా ఉన్నావా? ఆధ్యాత్మిక జీవితంలో అసలు యవన దశలోకి అడుగుపెట్టావా? ఇంకా అక్కడే ఉన్నావు. ఎక్కడ? ప్రారంభంలోనే, శీలమండలి లోతులోనే. ఏ లోతులో ఉన్నావు? శీలమండలి లోతులోనే ఉన్నావు. లోతుల అనుభవానికి వెళ్ళాలి. ఏ అనుభవానికి వెళ్ళాలి? లోతుల అనుభవానికి వెళ్ళాలి. కానీ నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ప్రారంభించిన కాడే ఉన్నావు. అంటే అర్థం ఏంటో తెలుసా? బాల్య స్థితిలో ఉన్నావు, చిన్నపిల్లల వాడుగానే ఉన్నావు. కానీ యవనస్తుడు ఎలా ఉంటాడో తెలుసా? జయముందిన వాడుగా ఉన్నాడు. దావీదు 17 సంవత్సరాల వయసులో గొలియాతును చంపాడు. ఎవరిని చంపాడు? గొలియాతును చంపాడు. దుష్టుడైన ఫిలిష్తీయుడైనటువంటి సాతానుని జయించిన వాడుగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దావీదుకి దేవునితో సహవాసం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన్ని స్తుతిస్తాడు. రోజుకి 3 ప్రార్థన చేస్తాడు. దినమునకు 7 సార్లు ఆయన్ని స్తుతించేవాడుగా ఉన్నాడట. ఆయన ఎక్కడున్నా కూడా ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ఏమయ్యాడో తెలుసా? బలవంతుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? బలవంతుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు ఆ గొలియాతును చూసి పారిపోతుంటే దావీదు, యవ్వనుడైన దావీదు, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? బాలుడు అని రాశాడు. కానీ 17 సంవత్సరాల వయసులో, ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాల వయసులో దావీదు గొలియాతును చంపాడు. యవ్వన దశలో బలంగా ఉన్నాడండి అక్కడ. అంటే శారీరక బలం కాదు, ఆధ్యాత్మిక బలం. ఏ బలం అండి? ఆధ్యాత్మిక బలం. ఆయనతో ఏమంటాడు తెలుసా? గొలియాతుతో, నువ్వు కత్తియు ఈటిని పట్టుకుని యుద్ధానికి వస్తున్నావు, కానీ నేను యెహోవా నామం పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నా. ఆమేన్. యెహోవా నామం పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నా. నిశ్చయంగా నా దేవుడు నిన్ను నాకు అప్పచెప్తాడు. నీ తలను నేను నరుగుతాను. ఇదిగో నీ యొక్క మాంసాన్ని ఆకాశ పక్షులకు ఎర్రగా వేస్తా. మరి నీ జీవితంలో జై జీవితం ఉందా? నువ్వు బలవంతురాలుగా ఉన్నావా? ప్రార్థన జీవితంలో బలవంతుడుగా ఉన్నావా? నువ్వు ప్రార్థన జీవితంలో బలంగా లేనంతకాలం నీ వాక్య ధ్యానం, అక్కడ ఏమన్నాడు తెలుసా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుంది. ఎందుకు బలవంతులు అయ్యారో తెలుసా? దేవుని వాక్యం ఎక్కడా? హృదయంలో. ఎక్కడా బాబు? యవనస్తులారా, దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచుకున్నారా? అసలు వాక్యం పట్ల మీకు లక్ష్యం ఉందా? మీరు బలవంతులై ఉండాలంటే దేవుని చేతిలో ఒక భూషణ కిరీటాలుగా, ఒక గండరి గొడ్డలుగా వాడబడాలి అంటే మీ హృదయాల్లో ఏముండాలో తెలుసా? దేవుని వాక్యంతో నింపబడాలి.
మీ హృదయాల్లో వాక్యం లేనప్పుడు మీరు ఫలించరు. హృదయంలో వాక్యం లేనప్పుడు మీ జీవితంలో ఫలభరితమైన జీవితం ఉండదు, జై జీవితం ఉండదు. యవ్వన దశ అంటే అర్థం ఏంటో తెలుసా? జయముందినటువంటి స్థితి. ఆమేన్. ఆధ్యాత్మిక జీవితంలో యవ్వన దశలో జరిగేది ఏంటో తెలుసా? దుష్టిని జయించేవారుగా ఉండాలి. ఎవరినే చెప్పండి. దుష్టిని మీద నీకు ఎందుకు జయం కలగట్లా? అయ్యగారు రాత్రి పడుకుంటే గుండ్ల మీద ఎక్కి తొక్కేసిందండి. అయ్యగారు మా పిల్లకి దెయ్యం పట్టిందండి. అయ్యగారు మా పిల్లోడికి దెయ్యం పట్టింది. ఎందుకు పట్టింది మీకు చెప్పనా? లేఖనంలోనే చూడండి. అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. 18వ వచనం, దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడను పాపము చేయడు అని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకొనును గానుక దుష్టుడు వానిని ముట్టడే. అమ్మా, దుష్టుడు వానిని ముట్టడు. ఎవరనే? తన్ను తాను ఎవరైతే భద్రం చేసుకుంటారో వారిని ఏం చేయడో తెలుసా? దుష్టుడు ముట్టడు. దుష్టుడు ముడుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నీకు భద్రత లేదా? నీకు ఒక భద్రత లేదు. ఏం లేదు తెలుసా? నీ చుట్టూ ఒక ప్రాకారం లేదు, ఒక ప్రతిష్టత లేదు, ఒక వైరాగ్యం లేదు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావయ్యా అంటే ప్రతిష్టత లేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు. అందుకే ఏం చేస్తున్నాడో తెలుసా? దుష్టుడు నిన్ను ముడుతున్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు దుష్టుడు ముట్టుడండి. రక్షణ పొందిన వాడిని, బాప్తీసం తీసుకున్న వాడిని దుష్టుడు ముట్టడు. వాడు ముడుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? నీలో పాపము, నీలోనికి పాపం వచ్చింది. ఏమొచ్చింది? పాపం వచ్చింది. అందుకే దుష్టుడు నీ యొద్దకు వచ్చాడు. అందుకే నిన్ను దుష్టుడు ముడుతున్నాడు. నీలో పాపం లేనంత కాలం, నిన్ను నీవు భద్రం చేసుకున్నంత కాలం దుష్టుడు నిన్ను ముట్టడం. ఆమేన్. నేను చెప్తున్నాను వాక్యమా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? అపోస్తుడైన యోహాను గారు చెప్తున్నారు. అపోస్తుడైన యోహాను గారు ఆయన గుండె చప్పుడైన ఆయన చెప్తున్నాడు. ఒక వ్యక్తిని దుష్టుడు ముడుతున్నాడంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? దుష్టునికి అవకాశాన్ని కల్పించాడు. పాపం చేశాడు ఆ వ్యక్తి. పాపం చేశాడు కాబట్టే దుష్టుడు వచ్చాడు. పాపం చేయనంత కాలం దుష్టుడు వాడిని ముట్టడు, ఏ కుటుంబాన్ని ముట్టడు, ఏ కుటుంబంలోనికి ప్రవేశించలేడు. ఎందుకో తెలుసా? యేసు రక్తం చేత కడగబడిన వారి చుట్టూ దేవుని కంచె ఉంటుంది. ఆమేన్. యోబు దగ్గరికి వెళ్ళటానికి పర్మిషన్ తీసుకున్నాడండి. దుష్టుడు పర్మిషన్ తీసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? దేవుడు, భూమి మీద నా సేవకుడైన యోబుని చూసేవా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అంటే ఊరికినే ఉన్నాడు అంటే, అయ్యా నువ్వు ఆయన బోల్డంతా ఆస్తి ఇచ్చావు, బోల్డంతా ఆస్తి ఇచ్చావు, బోల్డంత మంది పిల్లల్ని ఇచ్చావయ్యా అంటే, ఆస్తిని బట్టి, పిల్లలను బట్టి, పేరుని బట్టి, ప్రఖ్యాతిని బట్టి ఆయన చేయలా భక్తి. ఆయన యథార్థవంతుడండి. ఏమని చెప్తున్నాడు? యథార్థవంతుడు. దేవుడు ఏం చూసాడో తెలుసా? ఆయనలో యథార్థత. ఆయన ఏం చూసాడో తెలుసా? న్యాయం చూశాడు. ఆయన ఏం చూసాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు చూశాడు. ఏం చూశాడు? దాన్ని బట్టి కొనియాడుతున్నాడు. ప్రభువా, యోబుకి కలిగిన దాని చుట్టూ నువ్వు కంచె వేసావు. ఏమంటాడండి చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీకు కలిగిన సమస్తం చుట్టూ ఆయన ఏమంటాడు తెలుసా? కంచె వేస్తాడు. ఏమేస్తాడే? మరి కంచె లేదంటే అర్థం ఏంటి? నీకు దేవుని భయం లేదు. ఏం లేదు? దేవుని భయం లేదా? దేవుని భయం లేదా? పాపం చేస్తున్నా, పాపం చేస్తూ అయ్యా నా పాపం చేస్తున్నా, మా ఇంట్లో దెయ్యం వచ్చేది. ఎందుకు వస్తుంది? నీలో ఏదో పాపం ఉంది. ఏముంది? పాపం ఉంది. ఆ పాపమే సైతాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు.
అంతవరకు యోబు అన్నాడు, సైతాన్ గడు అన్నాడు, అయ్యా నువ్వు యోబు కలిగిన దాని చుట్టూ కంచి వేసేవయ్యా. ఏం వేశాడట? అనుమతి తీసుకుని వచ్చింది. యోబు దగ్గరికి వచ్చేటప్పుడు అనుమతి తీసుకుని వచ్చింది. దేవుడే కావాలని కంచె తీశాడు. తన విశ్వాసాన్ని పరీక్షించడానికి, తన భక్తిని పరీక్షించడానికి, తన యొక్క యథార్థతను పరీక్షించడానికి దేవుడు కంచె తీశాడు. కంచె తీస్తేనే దుష్టుడు వచ్చాడు. ఆమెన్ చెప్పండి. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని మూలంగా పుట్టిన వాడిని దుష్టుడు ముట్టట. ఏంటండి చెప్పండి. దేవుని మూలంగా పుట్టినవాడు ఎలా ఉంటాడో తెలుసా? తను జాగ్రత్త చేసుకుంటాడు, భద్రం చేసుకుంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఎట్లాగా? తన చుట్టూ ఏం వేసుకుంటాడో తెలుసా? ప్రాకారం కట్టుకుంటాడు. ఏం కట్టుకుంటాడు? ప్రాకారం కట్టుకుంటాడు. ప్రాకారం లోపల తలుపులు వేసుకుంటాడు. ఏం వేసుకుంటాడు? మన ఇంటికి ప్రాకారం ఉంటుందా? ఇప్పుడు లేదనుకోండి. బాగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ప్రాకారం ఉంటుంది. ప్రాకారం తర్వాత తలుపులు ఉంటాయి. తలుపుల తర్వాత లోపలికి వెళ్తే బెడ్రూమ్లో తలుపు ఉండదా? ఎన్ని తలుపులు ఉంటాయి అయ్యా? ఆర్మీ ఎన్ని తలుపులు ఉంటాయి? 3 డోర్లు ఉంటాయి. ఎన్ని డోర్లు? 3 డోర్లు ఉంటాయి. మన జీవితంలో కూడా మనం పరిశుద్ధంగా ఉన్నంత కాలం, మన జీవితంలో కూడా దేవుని భయం కలిగి ఉన్నంత కాలం దేవుడు మన చుట్టూ ఏం వేస్తాడో తెలుసా? కంచె వేస్తాడు. చెప్పండి. అప్పుడు దుష్టుడు ముడతాడా? మాట్లాడరే. అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు బలంగా ఉండి జీవితాన్ని కలిగి ఉంటావు. అప్పుడు ఏం కలిగి ఉంటావు చెప్పండి? జీవితాన్ని కలిగి ఉంటావు. ఆత్మీయుడుగా యవ్వనస్తుడు ఎలా ఉండాలో తెలుసా? దుష్టిని జయించేవారుగా ఉండాలి. యవ్వనస్తులు ఎలా ఉండాలి? దుష్టిని జయించేవారుగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రార్థన జీవితంలో బలంగా ఉండాలి. వాక్యం మనలో నిలిచి ఉండాలి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టడం కాదు. నువ్వు ఆధ్యాత్మికంగా బలవంతుడు అవ్వాలి అంటే నీ జీవితంలో ఏం కావాలో తెలుసా? నీ హృదయంలో దేవుని వాక్యం చేత నువ్వు నింపబడిన వాడుగా ఉండాలి. ఆమేన్. యవనస్తులు ఎలా ఉంటారో తెలుసా? యవనస్తులు ఎలా ఉంటారు? పౌలు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నేను చెప్తాను, వినండి. యవనస్తులు దర్శనములు చూస్తారట. ఏం చూస్తారు? దర్శనాలు చూస్తారు. యవనస్తులు ఎలా ఉంటారో తెలుసా? బైబిల్లో నిజమైన ఆధ్యాత్మిక జీవితంలో యవ్వన కాలంలో ఉన్నవారు ఎలా ఉంటారు అంటే ఇది మీరు చదవాలి. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ఆమేన్. యవనస్తులు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధ అలంకృతులై ఉండాలి. ఆమేన్. ఏమై ఉండాలి చెప్పండి? మరి నీ జీవితంలో పరిశుద్ధమైన అలంకరణ నువ్వు కలిగి ఉన్నావా? పరిశుద్ధమైన అలంకరణ నువ్వు కలిగి ఉన్నావా? మనం ఏం అలంకరణ కలిగి ఉంటాం తెలుసా? లోక సంబంధమైనటువంటి అలంకరణ మనం అలంకరించుకుంటాం, అదే గొప్ప అనుకుంటాం. నిజమైనటువంటి ఆత్మీయుడు యవనస్తుడు ఎలా ఉంటాడై అంటే పరిశుద్ధమైన అలంకరణతో. ఏ అలంకరణతో? అందరూ చెప్పండి. పరిశుద్ధమైన అలంకరణ. మరి మన జీవితంలో పరిశుద్ధమైన అలంకరణ ఉందా? లోక సంబంధమైన అలంకరణ ఉంటుందా? వయసు మీద పడిపోతున్నా కానీ వయసు మనకు తెలియకుండా ఉండాలి. దాన్ని అలంకరించుకుంటాం.
మూతులకి ముక్కులకి బాగా అలంకరించుకుంటారు. లోక సంబంధమైనటువంటి వాటితో ఏ అలంకరణ. కొంతమంది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెడతారు కోను. క్రైస్తవులు వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ఏమి ఎదిగారండి? ఏమి ఎదిగారు? అయ్యా పెళ్ళి కదయ్యా, పెళ్ళికైతే నేను ఇక్కడ దాకా పెట్టమన్నారా? పరిశుద్ధమైన అలంకరణ. ఏ అలంకరణ? పరిశుద్ధమైన అలంకరణ ఉండాలి. వారే యవనస్తులు, వారే బలం కలిగిన వారు, వారే జయమొందిన వారు, జై జీవితాన్ని కలిగిన వారు యవనస్తులంటే జై జీవితాన్ని కలిగిన వారు ఆధ్యాత్మిక జీవితం. మరి నీ జీవితంలో ఎలా ఉన్నావు? యవన దశలోకి వచ్చావా? బాల్య స్థితి వదల్లా మనం, పాలు తగ్గుతామే మానలా మనం. వయసుతే 60 సంవత్సరాలు వచ్చేసినాయి, 50 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంకా పాల డబ్బాలు పట్టుకుని తిరుగుతుంది. ఏ డబ్బాలు? పాల డబ్బాలు. ఈ రోజున నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసా? జయముందిన వాడుగా ఉండాలి. ఎలా ఉండాలి? జయముందిన వాడుగా ఉండాలి. ఇంకో మాట చెప్పనా? ఇంకో దశ ఏంటి? తండ్రుల దశ. అంటే మధ్య వయసులో ఏమవుతుంది? పిల్లల్ని కంటారు. ఏం కంటారు? తండ్రుల దశ. మూడో దశ పేరేంటి? తండ్రుల దశ. తండ్రుల దశ అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రులు ఏం చేయాలో తెలుసా? పిల్లల్ని కనాలి. ఏం కనాలి? ఎవరిని తండ్రులు అంటారు? పిల్లలు లేని వాళ్ళు తండ్రి అంటారా? చెప్పండి. పిల్లలు కలిగిన వారిని తండ్రి అంటే. నువ్వు గొడ్డుమతోళ్ళకి తిరుగుతుంటే నువ్వెక్కడ తండ్రి దశకి వచ్చావు? ఒక్కరిని దేవుని కొరకు సంపాదించలేవు, ఒక్కరిని దేవుని కొరకు నడిపించలేవు. గొడ్డుమూతుల్లాగా తిరుగుతున్నావు. నిన్ను తండ్రి ఎవడంటే? ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉండాలో తెలుసా? తండ్రి స్థితికి రావాలి. ఏ స్థితి చెప్పండి? తండ్రి స్థితి. యోహాను భక్తుడు అన్నాడు, చిన్నపిల్లలారా అన్నాడు. రెండో దశ యవనస్తులారా. మూడో దశ తండ్రులు ఏం చేయాలో తెలుసా? పిల్లల్ని కనాలి. ఏం కనాలి? మరి ఎంతమంది పిల్లల్ని కన్నావమ్మా? వీళ్ళని నేను తీసుకొచ్చానయ్యా, దేవుని కొరకు వీళ్ళని నేను కన్నానయ్యా అని ఎంతమంది చెప్తారు? నిన్ను తీసుకురావటానికి నువ్వు వస్తానికి కష్టమైపోతుంది. నువ్వెవరిని తీసుకొస్తావు? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత నీచమైన స్థితిలో ఉన్నావో తెలుసా? చిన్నపిల్లల్ని తీసుకొస్తాం. ఎవరిని? మాట్లాడండి. చిన్నపిల్లని చేయబడి తీసుకొస్తాం. అవునా సుశీలమ్మ అని జోయిలు వీడి పేరేంటి? జోషి గండి. నువ్వు తీసుకొస్తున్నావా లేకపోతే ఆడే వచ్చేస్తున్నాడా? చిన్నపిల్లవాడు చేయి పట్టుకుని తీసుకొస్తాడు. వాడు చిన్నపిల్లవాడు కాబట్టి. తండ్రులు ఏం చేయాలో తెలుసా? తండ్రి స్థానంలోనికి వచ్చినప్పుడు. ఏ స్థానంలోనికి? తండ్రి స్థానంలోనికి వచ్చినప్పుడు నువ్వు పిల్లల్ని కనాలి. ఏం కనాలి? పిల్లల్ని కనాలి. నువ్వు పలువురిని ప్రభు యొద్దకు నడిపించాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన మెట్టిక్తం అంటే అర్థం ఏంటో తెలుసా? అప్పుడే రక్షణ పొందింది ఒక ఆమె. అప్పుడే రక్షణ పొందింది. తన పాప జీవితాన్ని ఇడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి ఏం చెప్పిందో తెలుసా? నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను కనుక్కున్నాను, అతడే మెస్సయ్య, మీరు కూడా వచ్చి చూడండి. ఏమండి? ఊరిని ప్రభు దగ్గరికి నడిపించింది. మరి నువ్వు రక్షణ పొంది ఎంతకాలం అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ ఒక్కరినైనా నడిపించావా? ఏ ఒక్కరినైనా నడిపించావా? ఇంకెప్పుడు నువ్వు ఏ దశలో ఉన్నావు? ఏ దశలో ఉన్నావు? బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? తండ్రి ఏం చేస్తాడో తెలుసా? ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను,
తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. ఆమేన్. తండ్రులు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని సత్యాన్ని తెలియజేయాలి. అబ్రహాము తన కుటుంబానికి ఏం చేశాడో తెలుసా? దేవుని గురించిన మార్గములను ఆజ్ఞాపించాడట. మీరు ఈ మార్గాల్లో నడవండి, ఇలా బ్రతకండి అని తన కుటుంబం అంతటికీ కూడా ఆజ్ఞాపించిన వాడుగా ఉన్నాడు. మరి నీవు సత్యాన్ని ఇతరులకి తెలియజేస్తున్నావా? నువ్వు విన్న వాక్యాన్ని, సత్యం అంటే వాక్యం, వాక్యాన్ని నువ్వు ఇతరులకు తెలియజేస్తున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ దశలో ఉన్నావు? ఏ దశలో ఉన్నావంటే మొత్తం మెరిసిపోయినాయి. ఏం మెరిసిపోయినాయి? మొత్తం మెరిసిపోయినాయి. ఇంకా మనం ఎక్కడ ఉన్నావు తెలుసా? బాల్య దశలోని పాలటీని పెట్టుకుని ఉన్నావు. తండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? పిల్లల్ని కంటారు. తండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? సత్యాన్ని కుమారులకు తెలియచేస్తారు. తండ్రులు ఏం చేస్తారో తెలుసా? నిజమైన తండ్రి, మంచి తండ్రి ఏం చేస్తాడు? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం, ఇది మీరు చదవాలి. మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేస్తాడట. చాలమ్మా, మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేస్తాడట. ఆమేన్. అంటే సమకూర్చేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? మరి సంఘం కోసం ఏమన్నా సమకూర్చావా? అయ్యా మాట్లాడరా? ఏమన్నా సమకూర్చారా? మరి ఏ దశలో ఉన్నారు మీరు? ఏ దశలో ఉన్నారు మీరు? ఏ దశలో ఉన్నారు మీరు? వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో, వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో చిన్నపిల్లలాగా ఉండకూడదు. యవనస్తుల దశ నుండి ఎక్కడికి రావాలో తెలుసా? జయముందిన వారుగా ఉండి, జయముందిన వారుగా ఉండి మూడో దశ ఏంటో తెలుసా? తండ్రుల దశ. ఏ దశ అంటే సమకూర్చే దశ, పిల్లల్ని కనే దశ, పిల్లలకు కావలసిన వనరులను సమకూర్చే దశ, పిల్లలకు సత్యాన్ని ప్రకటించే దశ. నీకే అందరూ చెప్పవలసి వస్తుంది. భుజ ప్రార్థనకు రా, భుజ తమ్ముడా ప్రార్థనకు రా. ఎంత వయసు వచ్చినా కూడా చెప్పించుకుంటున్నావు అండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అసలు? బాల్య దశ కాదనేది, బాల్య దశే కదా. ప్రతిదానికి రమ్మని 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 పిలవాలి నిన్న. నువ్వు ఏ దశలో ఉన్నావు? తండ్రి ఏం చేస్తాడో తెలుసా? పిల్లలకు సత్యాన్ని బోధించేవాడుగా ఉంటాడు. ఏం బోధిస్తారు? సత్యాన్ని బోధించేవారుగా, పిల్లల కొరకు సమకూర్చేవారుగా, పిల్లల్ని కనేవారుగా ఉంటారు. మధ్య వయసులో చేయవలసింది ఏంటో తెలుసా? పిల్లల్ని కనాలి. సంఘం పిల్లల్ని కనాలి. మరి మీరేంటి పిల్లల్ని అంటున్నారా? ఎవరినైనా ఒకరు నడిపించారా? ఈ రోజున నీ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఉంటే ఏముంటే, నువ్వు బాల్య దశ నుంచి యవన దశలో నుంచి తండ్రుల దశలోనికి వస్తే నిన్ను చూసిన వారు, అరే నిజంగా వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారా, వారు పాపాన్ని జయించిన వారుగా ఉన్నారా, బాల్య స్థితి నుండి విడుదల పొందారా, శరీర సంబంధాలుగా వాళ్ళు ప్రవర్తించట్లేదురా, వారు ఆత్మీయులుగా ప్రవర్తిస్తున్నారా, వారి జీవితంలో జయముందిన వారుగా ఉన్నారా, వారి జీవితంలో నిజంగా ప్రభు కొరకు పిల్లలను కనిన వారుగా, సత్యాన్ని ప్రకటించిన వారుగా ఉన్నారా అని నిన్ను గురించి ఎవరైనా తెలుసుకుంటే ఆటోమేటిక్గా నీవు అనుమాన పడే వాళ్ళే వస్తారు. ఈ రోజున ఎవరు రావట్లేదు అంటే నీ జీవితంలో ఏం లేదు తెలుసా? విన్న వాక్యాన్ని ప్రకటించిన అనుభవం లేదా? ఏం లేదు? ప్రకటించిన అనుభవం లేదా? ప్రకటించిన అనుభవం లేదా? పరిశుద్ధమైన అలంకరణ అంటే ఏంటో తెలుసా? వెండి బంగారాలు వెలగల వస్తువులు కాదండి. పౌలు చూడండి, ఆ అలంకరణ గురించి మీకు ఒక మాట చెప్తా.
పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కానించి చూద్దాం. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారములు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండక సాధువైనటియు మృదువైనటియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయమును అంతరంగ స్వభావమునకు మీకు అలంకరణగా ఉండాలి. ఏది అలంకరణగా ఉండాలి? సాధువైనటియు మృదువైనటువంటి గుణమును అలంకరణగా మన అంతరంగంలో అలంకరించుకునేవారుగా ఉండాలి. మరి మీ జీవితంలో ఉందా? పై మెరుగులే. ఆధ్యాత్మిక జీవితంలో ఏ కోచాన కొంచెం కూడా లోతులకు వెళ్ళిన అనుభవాలు లేవు. పుట్టిన కానించి మందిరానికి వస్తున్నావు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకేసిన అనుభవాలు లేవు. ఎక్కడ ఉన్నావు తెలుసా? బాల్య స్థితిలోనే ఉన్నావు. ఏ స్థితిలో ఉన్నావు? బాల్య స్థితిలోనే ఉన్నావు. కానీ బాల్య స్థితిలో ఉంటే దేవుడు మనల్ని చూసి ఏడుస్తాడు. నేను పిల్లలను కన్నాను, వీళ్ళు వెదగలేదు. మా పరమగీతంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, ఆమెకి వివాహం చేయు దినం వచ్చినది కానీ ఆమెకు వయసు రాలేదంట. ఏం రాలేదంట? వయసు రాలేదంట. పెళ్లి దినం వచ్చేసింది కానీ ఇంకేం రాలా. నీ జీవితంలో కూడా అలాగే ఉన్నావు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాబోతున్నాడు. నువ్వు వయసులోనికి రాకపోతే ప్రభు నిన్ను ఎలా చేసుకుంటాడు? నిన్ను చూసి బాధపడతాడు. అయ్యో ఇంకా వయసు రాలా. ఏమంటాడండి? అయ్యో ఇంకా వయసు రాలేదంటాడు. మన దశలు ఎలా ఉండాలో తెలుసా? బాల్యం నుండి యవన దశకి, యవన దశ నుండి తండ్రుల దశకి, ఏ దశకి? తండ్రుల దశకి. ఇప్పుడు 4వ దశ వృద్ధాప్యం. ఏంటండి? యోహాను శుభవార్త 21వ అధ్యాయం 18వ వచనం. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 21వ వచనం. 21వ అధ్యాయము 18వ వచనం. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని ఇష్టమైన చోటికి వెళుచున్నావు. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురు గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టమైన చోట్లకు వెళ్ళావు, కానీ నువ్వు వృద్ధుడు అయినప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఏం చెప్తావట? చేతులు చాపినప్పుడు వేరొకడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను మోసుకొని పోతాడు. ఎక్కడికి మోసుకొని పోతాడో తెలుసా? నీకు ఇష్టం కాని చోట్లకు నిన్ను మోసుకొని పోతాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నిన్ను నడిపించే అనుభవానికి నువ్వు రావాలి. వేరొకడు అంటే ఆ వేరొకడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఎవరండి? పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించే స్థితికి, నిన్ను మోసుకెళ్లే స్థితికి నువ్వు రావాలి. ఏలియను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆత్మ నిన్ను కొనుపోను. పిలుపుని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆత్మ కొనిపోయాను. ఏం చేసిందట? ఆత్మ పిలుపును కొనిపోయింది, తీసుకెళ్ళిపోయింది. అంటే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి మనం. వృద్ధాప్యం అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నడిపింపులోనికి రావాలి. ఆమేన్. మరి మన జీవితంలో ఏ దశలో ఉన్నామండి? ఏ దశలో ఉన్నాం మనం? జయముందిన స్థితి నుండి ప్రభు కొరకు పిల్లలను కనే స్థితికి వచ్చామా?
ప్రభు కొరకు పిల్లలను కానీ సంఘం కొరకు సమకూర్చేవారుగా మనం ఉన్నామా? ఆ సంఘం కొరకు సమకూర్చే మనం పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నామా? ఏ నడిపింపు? పరిశుద్ధాత్మ నడిపింపు. నీ జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపులో కాకుండా నీ స్వచిత్తాన్ని నువ్వు జరిగిస్తే అది ప్రమాదం. నువ్వు వెళుతున్న మార్గం అపాయకరం. నువ్వు వెళుతున్న మార్గంలో మరణం ఉంది. ఏముంది? మరణం ఉంది. నీకు ఇష్టమైన త్రోవలో నువ్వు వెళ్తావు, చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తావు తెలుసా? మరణానికి నడిపిస్తుంది. ఎక్కడికండి? నీకు ఇష్టమైన త్రోవ కాదా, పరిశుద్ధాత్మకు ఇష్టమైన త్రోవలో నడవాలి. పరిశుద్ధాత్మ నడిపింపులోనే ఉండాలి. ఈ రోజున మరి మీరు ఉన్నారా? చాలా మంది దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు కానీ ఆధ్యాత్మిక దిశలో, ఆధ్యాత్మిక స్థితిలో మన దశ మారని వారుగా ఉన్నాం. ఎలా ఉన్నామండి? మన దశ మారలేదు కాబట్టి మన స్థితి మారలా. మన దశ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మన స్థితి మారుతుంది. ఆమేన్. ఏం మారుతుంది? మన దశ మారినప్పుడు మన స్థితి మారుతుంది. ఆధ్యాత్మికంగా నువ్వు ఎంతగా ఎదుగుతావో, క్రీస్తుని ఎంతగా నువ్వు సంపాదించుకుంటావో, ఆయన మహిమలో నీ ప్రతి అవసరత తీర్చబడుతూ ఉంటుంది. నీ దశ మారినంత కాలం నీ స్థితి మారదా? నీ దశ మారాలి. బాల్య స్థితి నుంచి యవ్వన దశ నుండి తండ్రుల దశలో నుంచి వృద్ధాప్యంలోనికి రావాలి. ఎక్కడికి రావాలి? వృద్ధాప్యం అంటే పరిశుద్ధాత్మ నడిపింపులోనికి రావాలి. పరిశుద్ధాత్మ మీద ఆనుకుని ఆయన నడిపింపులోనికి మనం రావాలి. మరి రాగలుగుతున్నామా? ఎప్పుడైనా సరిచేయబడదామా? ప్రభా, ఇంకా నేను బాల్య దశలోనే ఉన్నాను, నా స్థితిలో జయముందిన అనుభవాలు నాకు లేవు అయ్యా. తండ్రిగా పిల్లలను కన్నా అనుభవం లేదయ్యా. పరిశుద్ధాత్మలో నడిపింపు అనుభవం నాలో లేదయ్యా, నన్ను క్షమించు అంటూ ఉన్న చోటను మోకరిస్తావా? దేవుని సన్నిధిలో చేతులెత్తుతావా? ప్రార్థన చేస్తావా? మోకరించండి. ప్రార్థన